హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రయాణం వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మేమైతే మేడారానికి వెళ్తున్నాం. సో మా ఫ్యామిలీ అనేది కొంచెం ఎక్కువ మంది ఉంది సరికి 2 కార్లు అయితే తీసుకెళ్తున్నాం. ఒకటైతే ఎట్టిగా, ఇంకోటి మన పంచ్ అనమాట. మేము వెళ్లే రూట్ కాళేశ్వరం నుంచి. సో ఫస్ట్ అయితే మేము కాళేశ్వరం పోయి అక్కడ నుంచి మళ్ళీ మేడారానికి వెళ్దామని వెళ్తున్నాం. ఈ రూట్ లో వెళ్తే మనకైతే 4 లైన్ టచ్ అవుతుంది. మళ్ళీ ఫాస్ట్ లోకి వెళ్ళిన తర్వాత 2 లైన్స్ అయితే ఉంటుంది. రోడ్ అయితే బాగుంటది, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండదు, మంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కాళేశ్వరం వెళ్ళేటప్పుడు మనకైతే మధ్యలో సిర్వంచ వస్తుంది. సిర్వంచకి వెళ్ళి మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి అయితే అక్కడ అద్దాల మేడ ఉంటాయి. సో దాన్ని చూసినాం, చాలా అంటే చాలా బాగుండే. మళ్ళీ అద్దాల మేడ చూసుకొని డైరెక్ట్ కాళేశ్వరం అయితే వెళ్ళాం. సో ఇప్పుడు మనం వెళ్తుంది గోదావరి బ్రిడ్జ్ పైన అనమాట. కాళేశ్వరం టెంపుల్ కి వెళ్లే వాళ్ళు ఫోన్స్ అయితే తీసుకెళ్ళకండి, అలో లేదు. మేము తొందర వచ్చేసరికి దర్శనం అయితే తొందర అయిపోయింది, జనాలు ఎక్కువ మంది లేరు. ఇక దర్శనం చేసుకుని మళ్ళీ తొందరనే అక్కడ నుంచి అయితే మేడారానికి బయలుదేరినాం. కాళేశ్వరం నుంచి మేడారానికి వెళ్లే రూట్ లో రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి, పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. అసలు మనం ఓవర్టేక్ చేయరాదు, సైడ్ నుంచి వెళ్ళరాదు, అంత డేంజర్ ఉన్నాయి రోడ్లు అయితే. కొంచెం వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్త వెళ్ళండి. కాళేశ్వరం నుంచి కాటరం పోయే రూట్ లో ఈ రూట్ లో కూడా చాలా టర్నింగ్స్ ఉంటాయి, అట్లనే చాలా గుంతలు ఉంటాయి రోడ్లకు కూడా. మనకి కాటరం వచ్చే ముందు కొంచెం మంచి రోడ్ వచ్చి స్టార్ట్ అవుతుంది. నేను రూట్ అనేది కంప్లీట్ కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది, అర్థం చేసుకోండి. అండ్ అట్లనే ఇందులో మీకు ఇన్ఫర్మేషన్ మాత్రం ఫుల్ ఉంటుంది, అది మాత్రం తప్పకుండా చూడండి. మాక్సిమం మేమైతే గూగుల్ మ్యాప్ ఫాలో అవుతున్నాం. సో కాటరం నుంచి మనం కొంచెం ముందరికైతే లెఫ్ట్ కి వెళ్తే ఇట్లా లోపలికి అయితే వెళ్తాం. సో వెళ్ళేటప్పుడు మొత్తం విలేజెస్ అయితే వస్తాయి, చాలా అంటే చాలా ఉంటాయి విలేజెస్ మనకు. ఈ మొత్తం కూడా మనకు జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తాయి. ఈ ముందడికి వెళ్ళిన తర్వాత మనకు మేడారం వచ్చే ముందు మాత్రం ములుగు డిస్ట్రిక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఈ రోడ్స్ అని ఇలాగనే ఉంటాయి. మనకు ఈ రూట్ లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు డే టైమ్ లోనే ట్రావెల్ చేయండి, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ. ఎందుకంటే నైట్ టైం చాలా కష్టంగా ఉంటది, మొత్తం ఫారెస్ట్ ఉంటది, అక్కడక్కడ విలేజెస్ ఉంటాయి, మళ్ళీ టర్నింగ్స్ అయితే చాలా ఉంటాయి. ఇది షార్ట్ కట్ రూట్ మనకి కాటరం నుంచి. ఈ రూట్ లో వెళ్తే కొంచెం జాగ్రత్త వెళ్ళండి, ఎందుకంటే మన ఫారెస్ట్ వచ్చినప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న కాలువలు వస్తాయి, అవన్నీ డౌన్ కుంటాయి మొత్తం. సో స్పీడ్ గా వెళ్లే వరకు అయితే సడన్ గా చూసినా కూడా అది గుర్తు కాదు, మొత్తం కిందికి ఉంటది కాబట్టి అందుకే జాగ్రత్త వెళ్ళండి. మధ్య మధ్యలో కోతులు కూడా కనిపిస్తాయి కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు వాటికి తినడానికి ఏమైనా తీసుకెళ్ళండి. చాలా కోతులు అయితే రోడ్ల మీదకి వచ్చి ఆకలికి ఎదురు చూస్తూ ఉంటాయి. ఇక్కడ జర్నీ టైం ఎంత పడుతుంది అంటే మనం డ్రైవ్ చేసిన దాన్ని బట్టి అయితే ఉంటది. డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీ డ్రైవింగ్ లైసెన్స్ అట్లనే బండికి సంబంధించిన పేపర్లను కూడా దగ్గర పెట్టుకోండి, చెకింగ్ చేస్తారు కాబట్టి మధ్య మధ్యలో. సో మొత్తానికి అయితే మేము జంపన్న వాగు దగ్గరికి అయితే చేరుకున్నాం. ఫస్ట్ మనకు వచ్చి జంపన్న వాగే. మేము వచ్చినప్పుడు వాటర్ మంచి ఫ్రెష్ ఉండే, జనాలు కూడా ఎవరు లేకుండే. మేమైతే నీళ్ళలో దిగి ఫస్ట్ కొంచెం నీళ్ళు జల్లుకొని మళ్ళీ గుడికి అయితే వెళ్ళినాము. మేము పొద్దున బయలుదేరితే మాకు వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయింది కాబట్టి జనాలు కూడా అందరూ వెళ్ళిపోతున్నారు ఆ టైం వరకు. వాటర్ కూడా ఫ్రెష్ ఉన్నాయి, జనాలు కూడా ఎవరు లేరు కాబట్టి మేమైతే నీళ్ళు జల్లుకున్నాం. కొంతమంది స్నానాలు కూడా చేసి వెళ్తారు. సో మీ సిచ్యువేషన్ పట్టది. మేము జాతర స్టార్ట్ అయ్యి కంటే ముందు వెళ్ళినాం కాబట్టి మాకైతే ఫ్రీగా ఉండే. ఈ టైంలో అయితే చాలా మంది జనాలు ఉంటారు, రష్ ఉంటది, వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కనీసం స్పేస్ కూడా ఉంటది, వాటర్ కూడా క్లీన్ అండ్ నీట్ గా ఉండయి. సో మేము ఉన్న టైంలో చాలా ఎండ్ ఉండే కాబట్టి మా వాళ్ళైతే వాటర్ కొంచెం సేపు చిల్ అయిపోయింది అందరూ కూడా. ఇక జంపన్న వాగు నుంచి డైరెక్ట్ మేమైతే గుడికి అయితే వెళ్ళిపోయినాం. గుడికి పోయి అక్కడనే లోపల దాకా కార్లు తీసుకుపోయి కార్లు అక్కడనే పెట్టాం. ఫ్రీ స్పేస్ ఉన్నాయి కార్లకి, ఏ పార్కింగ్ బాధ కూడా లేదు. మళ్ళీ అందరం కలిసి ఇలా నడుచుకుంటూ మా వాళ్ళు ఏమేమైతే మొక్కుకున్నారో వాటికి సంబంధించిన అన్ని కూడా తీసుకొని మేము లోపలికి అయితే వెళ్ళినాము. అప్పటి వరకు అయితే క్యూ లైన్స్ అవి ఏం లేవు, అందరు కూడా ఇట్లనే డైరెక్ట్ దేవుని దగ్గర దాకా వచ్చిండ్రు. చాలా మంది మంచిగా దగ్గర నుండే దేవుని దర్శనం అయితే చేసుకున్నారు. ఇద్దరిని కూడా మీరు మొక్కులకు సంబంధించి ఏమైనా తీసుకొచ్చుకుంటే మాత్రం బయట నుంచి తీసుకొచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ మాత్రం చాలా ప్రైస్ ఉంటాయి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్పే రేట్ కి అయితే మేము షాక్ అయిపోయినాం. అందుకోసం అని చెప్పి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. మొక్కు సంబంధించి బెల్లం, బంగారం, మేకలు, కోళ్లు, కొబ్బరికాయలు, పండ్లు, పువ్వులు, ఇంకా ఏదైనా కూడా పూజకు సంబంధించింది ఏ సంబంధించింది అయినా సరే ఇక్కడ తీసుకుంటే మాత్రం రేట్లు ఎక్కువ. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అందరూ. దేవుళ్ళ దర్శనం చేసిన తర్వాత మామూలు ఇక్కడ కూర్చొని కాసేపు ముచ్చలు పెట్టుకుంటా ఇటు ఫోటోలు దిగుతున్నారు, కొంతమంది ఏమో కొబ్బరికాయలు తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్, అది సమ్మక్క గద్దె. సో ఇదేమో సార్లమ్మ గద్దె, ఇదేమో గోవిందరాజుల గద్దె, సో అదేమో పగిడిరాజుల గద్దె. సో 4 గద్దెలు ఉన్నాయి ఇక్కడ. సో మేము మధ్యాహ్నం వచ్చినాము. పొద్దుగాల పూట జనాలు కొంచెం తక్కువ ఉంటారు, మళ్ళీ 10 to 1 వరకు జనాలు ఎక్కువ ఉంటారు. మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు జనాలు నార్మల్గా ఉంటారు. మళ్ళీ 4 నుంచి మళ్ళీ ఈ నైట్ టైం వరకు కొంచెం ఎక్కువ ఉంటారు. సో సిచ్యువేషన్ బట్టి అట్లుంటుంది కాబట్టి. ఈ ఖమ్మం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనకైతే అక్కడ చూడండి కోళ్ళు కోస్తున్నారు, అట్లనే మేకలను కూడా కట్ చేస్తున్నారు. ఎవరైతే మొక్కుకొని కోళ్ళను కానీ మేకలను కోపేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇక్కడ మనకు వాళ్ళైతే కట్ చేసి ఇస్తారు. ఒకవేళ మీరు కటింగ్ చేసుకోవాలనుకున్నా వేరే వాళ్ళని తీసుకొచ్చినా కూడా మీరైతే బయట కట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనాలు వెయిట్ చేసుకుంటూ ఉంటారు. మేడారంలో 1000 మంది వండుకోకుండా డైరెక్ట్ వస్తారు. చూసిండ్రా, డైరెక్ట్ వచ్చి వండుకోవాలి, ఇక్కడనే వండిపించాలనుకున్న వాళ్ళకి మాకు ఇక్కడ ఈ లైన్ నుంచి ఇక్కడ ఇవన్నీ షాప్స్ ఉన్నాయి. సైడ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ వండిపియాలనుకున్న వాళ్ళు ప్రైజెస్ గురించి ఆలోచించకండి, ఎందుకంటే హై రేటే ఉంటాయి. ఖచ్చితంగా మీరే వండుకుంటా అనుకున్న వాళ్ళేమో బయట మనకు మేడారం దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే స్పేస్ చాలానే ఉన్నది. సో మీరు ఏమైనా సామాన్లు తెచ్చుకుంటే అక్కడ వండుకోవచ్చు. లేదు మీరు సామాన్లు తీసుకొచ్చుకోవడం కష్టం, ఇక్కడ వాళ్ళతోనే వండిపించుకోవాలనుకుంటే ప్రైజెస్ గురించి ఆలోచించకండి. ఎంత ఉంటే అంత పెట్టిన డబ్బులు కథం వండిపించుకొని తినండి. టేస్ట్లు అవి కూడా మనకు తెలియదు.
మేమైతే కోడి కొనుక్కొని కోపించుకొని వండిపించుకొని తిన్నాం, వెళ్ళిపోతున్నాం. మీరైతే వెళ్ళేటప్పుడు కాటారం నుంచి మంతనికి వెళ్లే రూట్ లో మాత్రం అస్సలు వెళ్ళకండి. అండ్ అది కూడా నైట్ టైం లో అదొక హారబుల్ జర్నీ. ఎందుకంటే ఆ రూట్ చాలా దరిద్రంగా ఉంటది, గుంతలు ఉంటాయి. ఖచ్చితంగా కార్ కి మనకి 100% డ్యామేజ్ అయితే అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని వీడియో నచ్చిందైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ప్రతి ఒక్క షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.